చేస్తారు అని అన్నాడు. ఇలా మీరు ఏమన్నారంటే కక్షపూర్తి రాజకీయాలు కనుక ఆంధ్రప్రదేశ్లో నడిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తిరుగుతున్నారు అని కూడా మీరు ఇందాక డిబేట్లో పాయింట్గా చేశారు. లోకేష్ అన్న మాటనే నేను రిపీట్ చేశాను. తిరగటమే కాదు ఆయన తిరగటం కాదు, వార్నింగ్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాడు, బెదిరిస్తున్నాడు, రివర్స్ లో అందరికి వార్నింగ్లు ఇస్తున్నాడు. అది మర్చిపోతున్నారు. అవును, ఒక్క మాట ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు ఓడిపోయామనేది ఆయన రెక్టిఫికేషన్ చేయటంలా, ఎలా గెలిచామనేది వీళ్ళు రెక్టిఫికేషన్ చేయటం అనేది నా అభిప్రాయం. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా గత 5 ఏళ్లలో బ్రిటిషోడి ఏలుబడి కింద నలిగిన భారతదేశంలో ఉందండి. నిజాం నవాబు ఏలుబడుల కింద నలిగిన తెలంగాణ పల్లెల్లా అలమటించింది సార్. కాబట్టే ఆ ఘన విజయం. 151 సీట్లు వచ్చిన పార్టీ 11కి, 23 సీట్లు వచ్చిన పార్టీ 134కి, 1 సీటు వచ్చిన పార్టీ 21కి, 0 సీట్లు వచ్చిన పార్టీ 8 సీట్లకి వెరసి 124 సీట్లతో ప్రభుత్వం వచ్చిందని సత్యం మర్చిపోతున్నారు. నిజానికి సూపర్ 6 పథకాల ద్వారానే కూటమి ప్రభుత్వం వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి నొక్కాడు. ఎన్ని నొక్కు తప్పు, అదే కారణం కాదు. ప్రజలకు కావాల్సింది కేవలం సూపర్ 6లే కాదండి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు. నేను ఒక మాట చెప్తున్నాను వెంకటకృష్ణ గారు మీ ద్వారా, అభివృద్ధి లేని చోట శాంతి భద్రతలు ఉండవు, శాంతి భద్రతలు లేని చోట అభివృద్ధి లేదు. స్టిల్ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు, ఇంకా మేము పెనం మీదే ఉన్నాం. ఇప్పుడు మొన్ననే మీరే చెప్పారు, అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద 14 మంది దాడి చేశారు కదండి, తాళం ఇవ్వలేదని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ డిఎస్పీని పిలిచి రేపు వస్తున్నామని బెదిరించాడు కదండి. ఏ శాంతి భద్రతలు ఉన్నాయి సార్? ఆయన చెప్తున్నారుగా పక్కన మళ్ళీ మేము వస్తామని, మీరు పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి అని అంటున్నారు. ఓకే, సంతోషమే. అంటే పరిపాలన అంటే ఒక అభివృద్ధి కోణమే చూడాలని నేను మాట చెప్తాను వెంకటకృష్ణ గారు. అదిగో నవలోకం వెలసే మన కోసం అంటున్నారు. నాకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు యమలోకం కనిపిస్తుంది, నవలోకం కనిపించట్లా. మా పరిస్థితి అది ఉన్న నిజం అదండి. ప్రభుత్వం పరిపాలన అంటే అభివృద్ధి చేస్తున్నాం అనే కాదండి, తప్పనిసరిగా శాంతి భద్రతలు అనేది. సార్ నేను ఒక మాట చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పరువు హత్యలు జరుగుతున్నాయి సార్. తండ్రి పుట్టిన కూతుర్ని హత్య చేసి చెట్టుకు వేలాడదీస్తున్నారు సార్. ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి సార్. పరిపాలన దిశగా పోదా సార్? ఎవడు తింటున్నాడు, ఎవడు ఎండుతున్నాడు, ఉపాధి అవకాశాలు ఏంటి సార్? వెంకటకృష్ణ గారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, స్టిల్ ఏడాది అయింది పరిపాలన వచ్చి. చెప్పండి, వస్తాయి పరిశ్రమలు ఏనాటికి? అక్కడ కాసుకొని కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఈ 3 పార్టీలు ఏదైనా కలతలు వస్తే, వీళ్ళకి ఏదైనా గొడవలు వస్తే అవకాశాన్ని తీసుకుందామని చెప్పని వెయిటింగ్. పరిపాలన ప్రజలకు నచ్చాలి సార్. ప్రజల బాలకోట గారు ఒక్క నిమిషం అనకూడదు. కానీ బాలకోట గారు ఒక్క నిమిషం అండి. బాలకోట గారు, చక్రవర్తి గారు, బాలకోట గారు చెప్పినట్టు జగన్ అంటే ఇంకా భయం ఉందా జనంలో కానీ, లేకపోతే అలైట్ సర్కిల్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ చక్రవర్తి గారే చెప్పారు భయం ఉందని. ఒక్క నిమిషం సార్, ఇన్వెస్టర్స్ కావచ్చు,